హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. 1 మంత్ అయిపోయిందండి వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసి. సో అందుకే ఒక మంచి డిజర్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి, అలాగే ఎక్కువ మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఓట్స్ కేసరి పిస్తా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి వెంటనే ట్రై చేసేయండి. చాలా హెల్దీ అండ్ అలాగే టేస్ట్ కూడా. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో 2 సర్వింగ్స్కి ఎంత మెజర్మెంట్ కావాలో నేను చెప్తానండి. 2 స్పూన్స్ బాదం, 2 స్పూన్స్ పిస్తా, కాజు, కిస్మిస్, అలాగే కొంచెం సాఫ్రాన్ మిల్క్. మనం 600 ml మిల్క్ తీసుకోవాలండి. అలాగే 40 grams ఓట్స్, 2 స్పూన్స్ చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ కూడా తీసుకోండి, మీ ఇష్టం. అదే ఒకళ్ళకి చేయాలి అనుకుంటే మీరు 300 ml మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఈ మెజర్మెంట్స్లో అన్ని హాఫ్ కట్ చేసి తీసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి మిల్క్ని మనం వేడి చేయాలి. ఎప్పుడూ ట్రై చేసే నార్మల్ ఓట్స్ రెసిపీస్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా క్రేవింగ్స్ ఉంటే ఇలా చేసుకుంటే మనకి గిల్ట్ ఫీలింగ్ అని ఉండదు. ఓకే, హెల్దీ వర్షన్లోనే తిన్నాం కదా అని. పాలు తాగాక ఈ ఓట్స్ అనేవి యాడ్ చేసేసేయండి. మీరు అలా వదిలేయద్దు, కంటిన్యూస్గా మనం కదుపుతూ ఉండాలి ఓట్స్ అనేవి అడుగంటకుండా. ఓట్స్ అనేవి చాలా హెల్త్కి మంచిదండి. ఎలా అంటే రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. మనకి మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ మనం చిన్న బౌల్ తిన్నా కూడా స్టమక్ అంతా ఫుల్గా ఉంటుంది లంచ్ వరకు. మనం ఓట్స్ ఏం తింటాం రా బాబు అనుకోకుండా దాంట్లోనే మనం డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే అవి కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓట్స్ అనేవి అలా ఒక బాయిల్ అయ్యాక మనం ఈ నట్స్ అన్ని యాడ్ చేసేయడమే. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుంటే తగులుతూ బాగుంటాయి అన్నమాట. పిస్తా, బాదం, కాజు, కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒక పొంగు రానివ్వండి. అంటే ఒక బాయిల్ అయితే చాలన్నమాట. ఇందులోనే సాఫ్రాన్ మిల్క్ కూడా యాడ్ చేసేయండి. జస్ట్ పించ్ ఆఫ్ సాఫ్రాన్ తీసుకుని ఒక 2 స్పూన్స్ మిల్క్లో మనం సాఫ్రాన్ని సోక్ చేస్తే మనకి ఆ కలర్ అనేది వస్తుంది. ఇందులో మనం ఏంటంటే ముందుగానే నానబెట్టుకున్న చియా సీడ్స్ కానీ లేకపోతే సబ్జా సీడ్స్ కానీ మీరు యాడ్ చేసేసుకోండి. చియా సీడ్స్లో కూడా అండి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా రిచ్ ఉంటాయి అన్నమాట. చియా లేవు అనుకుంటే సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోండి. సబ్జా సీడ్స్లో కూడా ఎలా అంటేనండి బాడీలో ఉన్న హీట్ అంతా కూడా మనకి రెడ్యూస్ చేసేస్తుంది. మీరు ఇప్పుడు ఈ రెసిపీలో మనం అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇందులో 4 స్పూన్స్ జాగరీ పౌడర్ యాడ్ చేయండి. మీరు స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని. ఎలా అంటే ఇందులో మనం ఎటువంటి షుగర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇది బెల్లం కరిగి కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం దగ్గరికి అయితే చాలు. ఓట్స్ వేస్తున్నాం కాబట్టి ఇది చల్లారాక ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి సో టెక్స్చర్ చూసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి, లేకపోతే ఒక జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక ½ an hour పెట్టాక కూల్ అయ్యాక కూడా తిన్నా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మరి ఇంకా లేట్ ఎందుకు, వెంటనే తయారు చేసేసుకోండి. ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనమాట. మన ఛానల్లో ఇంకా ఓట్స్ పొంగల్ రెసిపీ ఇలా చాలా ఉన్నాయి. ఇక నుంచి మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ నేను కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరేం చేయాలి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టుకుని ఉంచుకోండి. సో వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేయాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.